విశాఖపట్నం డాబా గార్డెన్స్ విజ్ఞాన భారతి కాలేజీ 1993-95 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాలతో ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకుంటూ సందడి చేశారు. సుమారు 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. 50 మంది పైనే పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని నాటి రోజులను గుర్తు చేసుకుని ఉత్సాహంగా ఆటపాటలతో గడిపారు. మేమంతా విజ్ఞాన భారతి స్టూడెంట్స్ అండి. 93-95లో డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాం. 93-95 బ్యాచ్ మాది. ఇప్పుడు ఈ 2025కి మేమంతా 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంగా అందరం కలిసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి 50-60 మెంబర్స్ అటెండ్ అయ్యారండి. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆటలు పాటలు ఇంకా వాట్ నాట్ అన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి మాకు. ఇక అంటే ఒక ఫ్యామిలీ రిలేషన్ వేరండి, ఫ్రెండ్షిప్ వేరు. ఫ్రెండ్షిప్లో ఏ బోర్డర్స్ ఉండవు. చాలా అందరం మనసు విప్పి చాలా అంటే మనోభావాలన్నీ ఫ్రీగా పంచుకుంటాం. కొంతమంది కొన్ని చెప్పుకోలేము, కానీ ఫ్రెండ్ అంటే మాత్రం అన్నీ మనం పంచుకోవచ్చు. అప్పట్లో ఆ రోజుల్లో అంటే ఇప్పుడు స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మా టైంలో స్టూడెంట్ లైఫ్ అంటే చాలా అన్ని రకాలుగా ఒక క్రమశిక్షణ ఏంటి, ఎంజాయ్మెంట్ ఏంటి, దేన్ని మిస్ అవ్వలేదు. మేము ఒక పక్క క్రమశిక్షణగా ఉంటూ మా బార్డర్స్ మేము క్రాస్ చేయకుండా చాలా బాగా మా లైఫ్ని ఎంజాయ్ చేసాం. మేము విజ్ఞాన భారతి కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ అండి. లాస్ట్ 15 ఇయర్స్ నుండి కలుస్తున్నాం, కానీ ఈ ఇయర్ 30 ఇయర్స్ సందర్భంగా మేము అందరూ పురుషోత్తపురం మా ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్లో కలిసామండి. 30 ఏళ్ళు అయిందని అందరూ కలవాలనుకొని కలుస్తున్నాము. ఇది ఇలా ప్రతి సంవత్సరం కలవాలి ఇక నుండి. అందరికి ఇంకో 2 ఇయర్స్లో 50s కంప్లీట్ చేసుకుంటున్నాం. అందుకని 50 ఇయర్స్ అందరూ కంప్లీట్ చేసుకున్నందుకు మనందరూ 2 ఇయర్స్లో అందరూ కలవాలనుకుంటున్నాం ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఇంకా గ్రాండ్గా. ఈరోజు మేము ఇంతమంది ఫ్రెండ్స్తో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మూమెంట్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ మేము ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈసారి మాత్రం చాలా ఎక్కువ మంది ఇలా గ్యాదర్ అవటం నిజంగా చాలా మనసుకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు ఇలా ఈ గ్యాదరింగ్ అవ్వడానికి. అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి కూడా చాలామంది వచ్చారు. ఆల్మోస్ట్ 50-60 మెంబర్స్ ఇక్కడ అటెండ్ అయ్యాం. వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. గెట్ టుగెదర్ అయితే చాలా హ్యాపీగా ఉంది. నేను 2016 నుంచి అటెండ్ అవుతున్నాను. యాక్చువల్గా 93-95 బ్యాచ్ మాది సిఈసి విజ్ఞాన భారతి కాలేజ్. అయితే ఇప్పటికీ మేము సిఈసి కంప్లీట్ చేసుకుని ఇంటర్ కంప్లీట్ చేసుకుని ఇప్పటికీ 30 ఇయర్స్ అయింది. అయితే జనరల్గా 2020లోనే 25 ఇయర్స్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకున్నాం, కానీ కరోనా వల్ల కుదరలేదు. అయితే దాన్ని ఇప్పటికీ పోస్ట్ పోన్ చేసుకొని ఈసారి ఎలాగైనా ట్రై చేసాం హార్డ్గా. ఎప్పుడు మేము కలుస్తుంటాం ప్రతి ఇయర్, కాకపోతే ప్రతి ఇయర్ ఏంటంటే 20 మెంబర్స్ 25-30 మెంబర్స్ అయితే వస్తారు. ఈసారి హార్డ్గా ట్రై చేయడం వల్ల ఏంటంటే ఆ నెంబర్ కాస్త పెరిగింది, ఓ 50-60 వరకు వెళ్ళింది అది. సో అందరినీ ఒక 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ చూసిన తర్వాత అయితే ఈసారి అయితే కొత్తగా చాలామంది వచ్చారు. ఫస్ట్ టైం చూసాం 30 ఇయర్స్ తర్వాత. ఆ 30 ఇయర్స్ తర్వాత చూసిన తర్వాత అయితే అప్పుడు చూసిన ఫేస్ ఇప్పుడు చూసిన ఫేస్కి చాలా వేరియేషన్ కనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే దెర్ ఈజ్ నో వర్డ్ టు సే అబౌట్ ఇట్. సో అందుకని చెప్పి ఇలాంటివి మళ్ళీ జరగాలి, ప్రతి సంవత్సరం మేము సెలబ్రేట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇందాక ఇలా చెప్పినట్టుగా నెక్స్ట్ మరో 2 ఇయర్స్లో మాలో మ్యాక్సిమం అందరూ కూడా 50 క్రాస్ అవుతున్నారు కాబట్టి సో 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా ఇంతకంటే గ్రాండ్గా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన నెంబర్ కంటే మరికొంచెం ఎక్కువ నెంబర్ రావాలి. ఎందుకంటే మేము ఉండేటప్పట్లో 98 మెంబర్స్ కాబట్టి అట్లీస్ట్ 70-80 మెంబర్స్ ఆ రోజు రీచ్ అవ్వగలిగితే ఆ టైం కల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎనీ కాస్ట్ ఈ గ్యాదరింగ్కి ద మెయిన్ రీజన్ ఎవరైతే ఉన్నారో మా ప్రెసిడెంట్ ప్రమీల, మునీర్, అలాగే మిగతా ప్రతి ఒక్కరికి, అండ్ ఈ గ్యాదరింగ్కి ఈ ప్రెమిసెస్ని సెలెక్ట్ చేసినటువంటి రేణుకకి మరీ థ్యాంక్స్. ఆమె కంటే కూడా వాళ్ళ హస్బెండ్కి ఇంకా థ్యాంక్స్, ఎందుకంటే ఆమె కంటే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కువ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. సో మళ్ళీ మేము 2 ఇయర్స్లో మళ్ళీ గ్యాదర్ అవుతాం. సార్ ఇంకా గట్టిగా చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. విజ్ఞాన భారతి స్టూడెంట్స్ మాది 93-95 బ్యాచ్. ఈ రోజుకి 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఉద్యోగ రీత్యా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు, కానీ ఈ 30 ఇయర్స్ సందర్భంగా అందరూ వచ్చి కలిసాం. చాలా హ్యాపీ. ఈ ప్రోగ్రాం నిజంగా ఇంత గ్రాండ్ కావడానికి కారణం మా ప్రెసిడెంట్ ప్రమీల గారు, అలాగే సెక్రటరీ రేణుక గారు. వీళ్ళ వల్ల ఈ ప్రోగ్రాం బాగా
గ్రాండ్గా జరిగింది. అలాగే మిగతా మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఇంకా చాలా ప్రదేశాల నుంచి, చెన్నై నుంచి, చాలా ప్రదేశాల నుంచి వచ్చారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలాగే ఇంకో 2 years తర్వాత అందరికీ 50 వస్తాయంట. అందరూ 50 yearsలోనే మేము అందరూ కలుస్తాం. మీరు ఇలాగే రేణుకా గారు ఎంకరేజ్ చేసి వారి యొక్క ఇది ఇచ్చి మాకు బాగా చేస్తారని, అదే ఇచ్చి చేస్తారని, ఇంకా రానున్న కాలంలో మీరే కెమెరామెన్గా, మీరే ఫోటోగ్రాఫర్గా కూడా వచ్చి మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, లేడీస్ అయితే వాళ్ళ హస్బెండ్లకి, జెంట్స్ అయితే వాళ్ళ వైఫ్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక కార్యక్రమం జరుగుతుందంటే పంపించడం కూడా అదృష్టం ఉండాలి. ఈ రోజుల్లో ఎంత బిజీగా ఉన్నా రావడం చాలా గ్రేట్. మేము ఈ విజ్ఞాన్ భారతి కాలేజ్ కోసం చాలామంది మాట్లాడారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ దగ్గర 40 members వరకు వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్కి గ్యాదర్ అవ్వాలి. అది మీ న్యూస్ ఛానల్ ద్వారా పబ్లిసిటీ అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే లేడీస్ చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ మా తరఫున ధన్యవాదాలు. నెక్స్ట్ ఇయర్ ఇంకా మెంబర్ పెరగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్,
వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్